సరే మొత్తానికి వ్లాగ్ చేద్దాం అనుకున్నాం కదా, ఏం వ్లాగ్ చేద్దాం? ఎనీ ఐడియాస్? అరే విజయ్, వ్లాగ్ మంచి ఐడియా చెప్పు. అరే ట్రావెలింగ్ బ్లాగ్ చేద్దాం రా. ఎక్కడికి వెళ్తారు సార్? అదేరా, కూర్గ్, కులు మనాలి, మడికేరి, కొడైకెనాల్, ఊటీ పల్లె ఉంటుంది. చాలా చాలా వ్యూస్ బాగుస్తారా? విజయ్ కింద పాల ప్యాకెట్ తీసుకో. 4 రూపాయలు ఫోన్ పే చేస్తే మొత్తం తొత్తురా, సింపుల్ గా లో బడ్జెట్. లైక్ లంచ్ చేసుకుంటాం. సరే టైం ఎంత అవుతుంది? 12:30. సరే ఆకలి అవుతుంది కదా, ఎట్లాగో మనం వండుకోవాలి, దాన్ని బ్లాగ్ చేద్దాం. సరే ఓకే. ఏం లేవురా. అది కరెక్ట్ రా. మరి ఏం వండుకుందాం అంటే బగారా రైస్, చికెన్ కర్రీ. సరేరా, అల్లలేదు తినే డిసైడ్ అవ్వండి. ఎలా వస్తా? ఫ్రెష్ వస్తా. సరేరా, ఈలో మనం లెక్కలు వేసుకున్నాం. బడ్జెట్ వేసుకుందాం. ఎంత కావాలి? 30 రూపాయలు కూడా లేవు. బగారా రైస్, చికెన్ వండుకోవడానికి ఫస్ట్ ఏమేమి ఐటమ్స్ కావాలి చెప్పరా? మరి చికెన్ 2 కిలోలు. రే విజయ్, మనిషికి 300 పడుతుంది. అదే 300 అంటే కష్టం. నువ్వు పని చేయి. ఓపెన్ చేయి అయితే. ఉంటావా? నాకు అర్థమైంది. 200 సరే 200 కొట్టు. అరే ఎగ్జాక్ట్ ఎంత అయింది అది? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అయినా కూడా వదలలేదు నాకు. A few moments later. వీటి పెట్టి అంటే రసగుల్లాలు లేవా? ఏం గుల్లరా? రసగుల్లాలు. వీడు రమణ కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ. నిమ్మకే కట్ చేసి. అరే వాడు తిన్నాడు విజయ్. మనకెందుకు, వాడికి చెప్తామే ఎందుకు కట్ చేసినట్టు. ఏ డార్లింగ్ బాగా టేస్ట్ వస్తుంది. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. అబ్బో ఏమైందిరా? గ్యాస్ అయిపోయిందిరా. నిజంగా చూడు గోయిందా. ఇది సార్ బ్లాగ్ అంటే. ఇలాంటప్పుడే వీరులంతా ఒక మాట అంటారు, గ్యాస్ తెచ్చుకుందామని. Flash back. God is double great. We are back. చికెన్ తీసుకురావా? ఈ పలావ్ అయ్యేకి టైం పడుతుంది. ఈ గ్యాప్ లో మా వాళ్ళు ఏమేం చేస్తున్నారో చూద్దాం. ఏం లేదురా, ఫ్రెండ్తో వీడియో కాల్ మారుతున్నా. అరే మర్చిపోయాను, కర్రీలో నిమ్మకాయ ఏం పిండలేదు కదా. ఎదురుగానే అనుమానిస్తున్నావు నువ్వు. అరే పిండితే మాత్రం ఒక్క పీస్ కూడా పట్టుకోవచ్చు. అసలు పిండలే. అయితే ఓకే. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో చెప్పండి రే. అరే బాగా చెత్తదు ఎక్కువ ఉందిరా. గైస్ ఎవ్రీడే మార్నింగ్ ఇలాంటి పనులు చేసుకోవాలమ్మా. లే మరి ఉడుతాడు కూర్చుంటాను.
ఎంత పత్తి మాటలు మాట్లాడతావురా, ఇంతవరకు పండుకొని పందిలాగా ఎవ్రీడే పొద్దునే వేసుకోవాలట గూట్లే. అరే లేవగా ఇట్లాంటి పనులు చేయాలిరా. క్లీన్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది క్లీనింగ్ బాధ్యత నాదే కాబట్టి సో నేను ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి కంప్లీట్ చేస్తా, కాకపోతే కొంచెం టైం పట్టింది అంతే. A few moments later. క్లీన్ చేయాలని నేనే చేయాలని నా వల్ల కాదు, క్లీన్ చేయాలంతా. అరే సందీప్ ఇట్రారా, ఆ తిండి పక్కన పెట్టి ఫస్ట్. ఇప్పుడు మేస్తానే ఉంటాడు. అదంతా క్లీన్ చేయి. ఇదంతా క్లీన్ చేయరా, ఇదంతా క్లీన్ చేయి. నీళ్ళు కొట్టి లాగు. నేనేం పని అరే చేయట్లేదు. విజయ్ ఇట్రారా, ఇట్రా. నీళ్ళు వేరా, మీరు ఉన్నారు పోయొచ్చుగా. ఇటు నుంచి కొట్టు, నీళ్ళు ఇటు కొట్టు. చికెన్ చూడరా కలర్ఫుల్ గా. సో ఫైనల్లీ మా చికెన్ బగార్ రైస్ నువ్వే కదా చేసి. డైలాగ్ కొట్టి నేను కొట్టింది తెలుసా, కట్టుకోరా కాలింది. వేసుకోరా ముక్కలన్నీ నువ్వే వేసుకో, అంతా నువ్వే వేసుకో, మీ ఇద్దరు వేసుకుని తినండి. మన ఇద్దరికి ఏమొద్దురా, మా బొక్కలు పచ్చడి ఇవ్వండిరా మాకు పచ్చడా. అరే ఆ పొడి ఉండలేదు, అయిపోయింది, నేనే తినేసిన అంతా ఇంత డబ్బా. మరి ఏం మిగిలిందని ఇంకా. అరే ఆనియన్స్ కూడా మొత్తం వాళ్ళిద్దరు వేసుకున్నారు రా. అరే నేను రెండే వేసుకున్నా. ఇగో ఇది ఎట్లుందో చెప్పండి రా ప్లీజ్, ఓకేనా? ఇంకొంచెం బెటర్. రే బాగాలేకపోయినా తినండి రా, బాగాలేకపోయినా తినండి. కంగారు పడకు, ఓవర్ యాక్షన్ దుబ్బావుగా కిచెన్ లో. ఇప్పుడు నేను చెప్తా నీకు, కుంభకర్ణ బకాసుడు తిన్నాడు తింటున్నావు. చిన్నదిరా, మీరు తింటున్నాం, డిష్ ఎవరు పెట్టరు కదా, కట్టలేదు. ఎవరు పెట్టారు చెప్పు వాళ్ళకి. ఎవరు దిష్టి పెట్టకండి ప్లీజ్. అరే, అయినా మన వాళ్ళకి ఎవరో తీసివేయలేదు. విజయ్ గారి నా దృష్టి ఆ బాబాయ్ దిష్టి కాదు, ఏం తగలదు. దిష్టికే వీడు చదువుతాడన్నా. ఏ ఇట్స్ సీరియస్ మ్యాటర్, నవ్వకండి. తొడపిక్కలని ఈడు వేసుకుంటాను రా. కొంచెం కలుపుకొని పెట్టుకురా. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్ని చెప్తున్నావు. ఏదోకు సూపర్ ఉంది. బాగుందిలే. ఓకే మరి నెక్స్ట్ బ్లాగ్ సంగతి ఏంది? అరే ఇదే తంగడిలో వల్ల చూడండి, తంగడ ఎంత ఉంటుంది రే ఇది, చికెన్ ఫ్రై పగారు ఇదో 1000 ఉంటుంది. వెయ్యనగరా మళ్ళీ వేయమంటారు. అది పాయింట్. నాకు ఒక ఐడియా వచ్చిందిరా. నెక్స్ట్ బ్లాగ్ ఏం చేద్దాం తెలుసా, మార్నింగ్ టు ఈవినింగ్ ఏం పని లేకపోతే లైక్ ఏం చేస్తారు డైలీ చేసేది అదే కదా. అదే చేద్దాం, అదే చూపిద్దాం. అసలు మనం ఏం చేస్తాం మార్నింగ్ లేచినప్పటి నుంచి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ రూమ్కి వచ్చేంత వరకు బయటికి పోతే ఏమేమి చేస్తాం. కారం కరెక్ట్ గా ఉందా, ఎక్కువ ఉందా? మన అంతా సెట్ రా. కరెక్ట్ సెట్ అయింది. అరే బాబాయ్ అదేదో కర్రీ పాయింట్ చిన్న హాట్ పెట్టుకుని సరిపోయిందిరా. అమ్మ చేయలేం బాబాయ్, కష్టం. మనం మూవీ ఫీల్డ్ కాబట్టి వి కాంట్ డూ. అప్పుడప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతుంటా కారంలో, ఏమనుకోకండి. కరెక్ట్ మాట్లాడితే తప్పలేదు లేదా? నేను ఇంగ్లీషే మాట్లాడుతాను. అంటే మెస్సీ అంటే మాత్రం నేను కష్టమే ఇంకా. మీ వల్లనే తెలుసా నన్ను ఎందుకు ఏమంటున్నారు తెలుసా, తినేటప్పుడు వద్దు. అరే ఈ వీడియో కానీ పోతే నేను ఆడియన్స్ కి, ఈ వీడియో కానీ మంచిగా వైరల్ అయ్యంటే, కొంచెం మంచిగా లైక్స్ వచ్చి సబ్స్క్రైబర్స్ వచ్చారంటే నెక్స్ట్ ఆడియన్స్ కోసం మటన్ ఎట్లా ఉండాలో చూపిస్తారా? వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. ఓకేనా, మటన్ వండుకుందాం. ఓకే, బడ్జెట్ ఎక్కువ అయిపోతుందా బుజ్జి? లేడా 200 ఎక్కువ చెప్దాం. ఈసారి మటన్ ధర నేనే వెళ్తా. నువ్వే మామా, డబ్బులు మేమేం కానీ. కొంచెం టైం పట్టింది ఉన్నాను కదా, సెన్సస్ కొంచెం బెల్లిగా పని చేస్తున్నాయి. 12:30కి స్టార్ట్ చేస్తే 3:30కి తింటున్నాం రా. 3 అవర్స్ కష్టం ఎవరు చూడాడు, కానీ ఈ వీడియో 10 minutes లో చూస్తారు డార్లింగ్ అందరూ. వ్లాగ్స్ కూడా రివ్యూస్ ఇస్తే వాళ్ళు ఉంటే మాల్ పడదా. వ్లాగ్స్ కూడా రివ్యూస్. థ్యాంక్స్ చెప్పండి అందరూ. Thank you. అట్లానే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, లైక్ కొట్టి కింద అదే పక్కన అవతల అదే గంటనా గంట కొడితే మా చెవుల వరకు రావాలి. ఓకే, సైనింగ్ ఆఫ్. సౌ బాయ్స్. బాయ్.